మూలవాక్యం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో మనం మూలవాక్యం చదివాం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 61:1 ఏమనుంది? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు యొక్క గుణము, ప్రభు యొక్క నైజము, క్యారెక్టర్ మనం చూస్తే ఆయన విడిపించేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన విడిపించడానికి అమ్మో ఇది పెద్దది నేను చేయలేను అంటానికి లేదు. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళకి చెప్పండి, మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పండి. ఏ విడుదల కొరకు మీరు ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ ప్రభు మనల్ని ఏం చేస్తారు? ఆయన ఒకవేళ అనారోగ్యం అవనివ్వండి, ఆర్థిక పరిస్థితులు అవనివ్వండి, పిల్లల బాధ అవనివ్వండి, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి తెలుసా? అసలు ఏమన్నా ఒక చూశాను కొన్ని పరిస్థితులు, అవన్నీ కూడా మనం చెప్పడం కాదు, కానీ పరిస్థితులు చాలా, ఏదైనా ఏ పరిస్థితులైనా ప్రభువే మనకు విడిపించగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు చెప్పండి, ఏ పరిస్థితులైనా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ మానసిక ఒత్తిడైనా నేను ఆరాధించే నా యేసయ్య విడిపించగలడు, విడుదల ఇవ్వగలరు. నా యేసయ్య నన్ను పాపము నుంచి, రోగము నుంచి, శాపము నుంచి, మరి బంధకాల నుంచి విడిపించడానికే వచ్చారు. కాబట్టి నా యేసయ్య, నా ప్రభువు, నా రాజు నాకు విడుదల దయచేస్తారు. అందరూ చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభు ఒక్కడే నిన్ను విడిపించగలడు. ఎవ్వరు కూడా నిన్ను విడిపించేవారు లేరు. ఎటువంటి పరిస్థితి గుండాను వెళుతున్నా, ఎటువంటి సమస్యల గుండాను వెళుతున్నా, విడుదల ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచే. ప్రభు ఒక్కడే ఏ పరిస్థితినైనా విడిపించగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంచెం ముందుకెళ్ళి ఈ మాట నేను చెప్తున్నాను. యాయీరు కుమార్తె చనిపోయింది. ఆ యొక్క చావు, మరణము నుంచి కూడా ఆయన విడిపించాడు. మరణము తప్పించుట యెహోవా వశం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లాజరు చనిపోయి 4 రోజులు కుటుంబం అంతా కూడా ఎంతో వేదన, దుఃఖంతో ఉంది. ప్రభు విడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, ఏ పరిస్థితిలో ఉన్నారు నాకు తెలియదు, కానీ ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్క వాళ్ళు చెప్పండి, మన సంఘ ప్రార్థన మిమ్మల్ని విడిపిస్తుందని చెప్పండి. హల్లెలూయా. విడుదల కోసం చాలా మంది తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. ఉదయకాల సమయంలో మరి నున్న మందిరంలోకి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అక్కడికి వచ్చారు. ఎవరో ఒక ఆమె అన్ని చెప్పుద్దంటే ఆ విడుదల కోసం అది తెలుసుకోవడం. పిల్ల మరి ఒక పాపకి ఒకలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గోల్డ్ మెడలిస్ట్ అంట, తినలేదంట, తింటే భయం వేస్తుందంట, అన్నం మింగితే చచ్చిపోతానని భయం, ఒక భయములోకి నెట్టబడిపోయింది పిల్ల. చాలా రన్నింగ్ రేసులు, చాలా పేపర్లో కూడా పేరు పడింది. అక్కడ ఎవరో ఏదో విడిపిస్తారు, ఏదో చెప్తారు, ఎలా జరిగిందో చెప్తారని విడుదల కోసం పరిగెట్టుకుంటూ వచ్చారు. రాక మన మందిరంలోకి వచ్చారు. నేను దెయ్యాన్ని బంధించి ఖచ్చితంగా దేవుడు విడుదల ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ప్రభువు చెప్పారు, రోగుల మీద చేతులు ఉంచితే వారు ఏమవుతారు? దెయ్యం పారిపోవడమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బంధకాల్లో పెట్టే దెయ్యం, దుష్టుడు, బంధకాలు, కాడిమాని మేకులు విడిపించడమే మన పని. దేవునికి స్తోత్రాలు. అందుకే దేవుడు మనల్ని అభిషేకించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, ప్రభు అక్కర్ల, ప్రభు నాతో ఉన్నాడు, నేనే విడిపించేస్తానని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ఆత్మ మన మీద ఉంది, దేవుని అభిషేకం మన మీద ఉంది. ప్రభు మనలో నివసిస్తున్న నాలో ఉన్నవాడు యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీకు విడుదల వస్తుందని చెప్పండి. దేవునికి స్తోత్రాలు. పక్కన చెప్పండి, నేను ప్రార్థన చేస్తే మీకు విడుదల వస్తుందని చెప్పండి. వస్తుందా రాదా? హల్లెలూయా. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, నేను ప్రార్థన చేస్తే మీకు విడుదల, నాకు నేను చేసుకున్నా నాకు విడుదల అని చెప్పండి. హల్లెలూయా. ఇటు పక్కన చెప్పండి, నన్ను బట్టి కాదు నా యేసయ్యను బట్టి అని చెప్పండి. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టి కుంటివాడు 40 సంవత్సరాలు పైబడిన వాడు రోజు మోసుకొచ్చి పెట్టారు. ఒకరోజు పేతురు యోహాన్లు ఏం చేశారు తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర, వెండి బంగారాలు ఇస్తే మళ్ళీ రేపొద్దున వచ్చి కూర్చుంటావు, కాదు నీ జీవితాన్ని మార్చేస్తావని చెప్పి యేసు నామములో లేచి నడవమనగానే నడవడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అందరు కంగారు పడి ఏంట్రా అని చెప్తే అందరు వీళ్ళు ఎంక చూసని చెప్పాడు, మా భక్తి చేత కాదు, మా శక్తి చేత కాదు, యేసయ్య నామమే వాడికి ఏం చేసింది. ఆ నామం మనకిచ్చాడు దేవుడు ఆస్తిగా. యేసు నామం ఉచ్చరించినప్పుడు దయ్యాలు పారిపోతాయి. అందుకే దైవ సాకులు, యేసుని నామం ఉచ్చరించగానే సాతాను సైన్యము వణుకుచున్నది. పడాలి. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందడి నామం పొందినప్పుడే, జయం పొందడి నామం పొందినప్పుడే. రక్తమే, అందరూ పడాలి. రక్తమే, రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. చెప్పాలి. ఎగురుచున్నది, విడుదల పొందుకోవాలి మీరు. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. చెప్పాలి. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. అందరూ రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. అందరూ కూడా రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపము దేవా. పడాలి. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపము, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలు, నీ పాద పద్మముపై చేరియున్న స్వస్థపరచుము ఈ క్షణమందే. పడాలి. స్వస్థత ఈ క్షణం కావాలని చెప్పాడండి. స్వస్థత వద్దని చెప్పాడు. ఉంచుకోండి, రోగాన్ని ఉంచుకోండి, రోగాన్ని ఉంచుకోండి. యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే మీరు పాడుతున్న దెయ్యం పోదు. మీరు రక్తమే జయం, యేసు బాబు రక్తమే జయం. అమ్మా ఉండు ఉండు ఉండు. మీ పాటకి దెయ్యం కూడా వెళ్దు. దానికి జోల పాటలాగుంది మీ పాట. మీరు పాడేది ఎలాగుంది తెలుసా? నైస్గా స్మూత్గా పాడితే పళ్ళు ఊడిపోతాయి. కట్టుడు పళ్ళ ఏంటి కాదుగా. దేనికి స్తోత్రాలు. నాలుగు పడిపోద్ది అన్నట్టుగా, టంగ కింద పడిపోద్దాం భయం వేసినట్టు పాడుతున్నారు. మీరు పాడుతనే విడుదల కావాలి అంటే నువ్వు రాడికల్గా మారాలి. వాడికి భయం పుట్టించాలి నువ్వు. దేనికి స్తోత్రాలు. ఎవరికి?
మీ ఆయనకి కాదు, సాతానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భయం నువ్వు పాడుతుంటే వాడికి భయం పుట్టాలి, ఆ రోగానికి భయం పుట్టాలి. నువ్వు పాడుతుంటే అది నీ ఒంట్లో ఉండకూడదు. అమ్మో, ఈ స్తుతుల మధ్య నేను ఉండలేనని చెప్పి ఎరుకో కోటలు కూలిపోయినట్టుగా నీ రోగం కూలిపోవాలి. నీ విడుదల నీ నోట్లోనే ఉంది. నీ నైస్ నీ రోగాన్ని పోగొట్టదు. దేవునికి స్తోత్రం. పక్కన మీ నైస్ మీ రోగాన్ని పోగొట్టదని చెప్పండి. నైస్గా పాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుని నామం ఉచ్చరించగానే బాబు సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందెడి నామం నమ్మినప్పుడే, జయం పొందెడి నామం నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. విడుదల నెల, ఈ నెల, రక్తమే జయం, ఈ నెల విడుదల నెల, రక్తమే జయం. రోగం నుంచి విడుదల నెల, నువ్వు విడుదల పొందాలి. రక్తమే జయం, యేసు రక్తమే జయం. 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 పాడాలి. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. ప్రతి రోగం నుంచి విడుదల, ప్రతి శాపం నుంచి విడుదల. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. యేసు రక్తమే జయం. రక్తమే జయం, 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 స్తుతించు, యేసు స్తుతించు. రక్తమే జయం. పాడు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. యేసు రక్తమే జయం. రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. పాడాలి. రక్తమే జయం, యేసు రక్తమే జయం. స్తోత్రం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. స్తోత్రం. రక్తమే జయం, యేసు రక్తమే దయ్యాలు జయం. పారిపోతున్నారు, రక్తమే జయం, యేసు రక్తమే జయం. దయ్యాలు పారిపోతున్నారు. యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఓ, రక్తమే జయం, హల్లెలూయా, యేసు హల్లెలూయా. రక్తమే జయం. ఉరుబలరబ, షదరబ, సికరబద, రక్తమే జయం. ఉరబలరబదరబ, షకరబదరబ, ఓ రిబలరబదరబ, షకరబదర, ఓ రిబలరబదరబ, షికరబ, ఓ రిబదరబ, సందరబ, సికరబ. రక్తమే జయం, యేసు నామములో విడుదల, రక్తమే జయం, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. ప్రతి దయ్యము శక్తి నుంచి, దయ్యము కార్యాల నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోర్తరు, నోర్తరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, స్తుతించు, నోర్తరు, స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నామం ఉచ్చరించగానే సాతాను సైన్యము వణకుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్య నామాన్ని ఉచ్చరించగానే సాతాన్ సైన్యం ఏమవుతుందంట? వణుకుతుంది, 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 వణుకుతుంది. పాడకుండా నువ్వు వణుకుతున్నావు అంటే నీలో దెయ్యం ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దెయ్యాన్ని పెట్టుకున్నంత కాలం నీ బ్రతుకు శూన్యం. ఎందుకు పనికి రాకుండా చేస్తాడు దెయ్యం. ఆ దెయ్యాన్ని పోగొట్టాలంటే నిన్ను నువ్వు ప్రభువులో యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివ్గా మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ రాజును మహిమపరచడానికే వచ్చాం. ప్రభు దగ్గర ఎందుకు కూర్చున్నా తెలుసా? ఆయన గొప్పతనాన్ని, ఆయన మహోన్నత్వాన్ని, ఆయన సర్వోన్నత్వాన్ని ప్రకటించటానికి, స్తుతించడానికే వచ్చాం. ఇంకా దేనికి రాలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి దేవుడు అంటే లెక్కలేదు. దేవుడికి టైం ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. ఏసైకి టైము, ఏసైకి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళుగా, ఈ టయానికి నీ దగ్గరికి వస్తాడన్నట్లుగా బ్రతుకుతున్నారు. అందుకే వారి జీవితాల్లో ఎప్పుడు చూసినా ఒకే బ్రతుకు, లేదనే స్వరమే ఇంట్లోంచి వస్తుంది. ఏ రోజు సమృద్ధి రాదు. దేవునికి స్తోత్రాలు. ఏలియా సారెపతి ఇంట్లో ఉన్నాడు. లేదనే స్వరం వచ్చిందా? ఉందనే స్వరం వచ్చిందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కుటుంబంలో, ఏ శరీరంలో ప్రభు ఆత్మ పనిచేస్తూ ఉండదో, ప్రభుతో నడుస్తూ ఉంటారో వారి జీవితాలు అనేకులకు దీవెనకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లి. నీకు దీవెన, నీ పక్కన ఉన్న వాళ్ళకి దీవెన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన చెప్పండి, యేసయ్యతో ఉండండి, దీవెన పొందండి అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ నెల విడుదల నెల, విడుదల నెల, విడుదల నెల. నేను నమ్ముతున్నాను దేవుని మీరు అలా ఆరాధిస్తున్నప్పుడు ఎరికో కోటలో కూలిపోయినట్లుగా మీ జీవితాల్లో ప్రభు ఏదో గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీకు బుర్రకందని కార్యాలు దేవుడు చేశాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, నా పట్ల కార్యం జరిగిందని చెప్పండి. నా పట్ల కార్యం జరిగింది, నా పట్ల కార్యం జరిగిందని చెప్పుకోండి. సంతోషంతో, విశ్వాసంతో చెప్పండి. విశ్వాసంతో చెప్పండి. సంతోషంతో చెప్పండి. విశ్వాసంతో చెప్పండి. దేవుడు నా పట్ల కార్యం చెప్పండి. చెప్పండి. నీకు నువ్వే చెప్పుకో. పక్కన వాళ్ళు చెప్పలేకపోతే నీకు నువ్వన్నా చెప్పుకో. దేవుడు నా పట్ల కార్యం చేశాడు. దేవుడు నా పట్ల కార్యం చేశాడు. ఈ నెల విడుదల, విడుదల నెల. ఖచ్చితంగా నాకు విడుదల ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. 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 నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు నిజంగా నాకు విడుదల కావాలని, నాకు విడుదల ఇచ్చారన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. విడుదల పొందిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇద్దరు ముగ్గురితో చెప్పండి, నేను విడుదల పొందానని చెప్పండి. చెప్పండి, 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 చెప్పండి. హల్లెలూయా. పొందారా లేదా? ప్రతి నెల కట్టలేక అల్లాడిపోయాం. ఏ టైంలో ఎవడు పట్టుకెళ్ళిపోతాడో తెలియక. అదే కానీ దేవుడు విడుదల ఇచ్చాడు. దేవునికి మళ్ళీ ఇరుక్కోమాకండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. వాక్యం 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం. 4వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. 2 కొరింథీయులు, 2 Corinthians chapter 4 8th verse నుంచి చదువుకుందాం. అపోస్తలుడు పౌలు కొరింథీలో ఉన్న వారికి చెప్తున్నాడు, ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను, కేవలం ఉపాయము లేని వారము కాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, అపాయం ఉన్న ఉపాయం మా దగ్గర ఉందని చెప్పండి. ఆ ఉపాయం ఎవరు చెప్పండి? ఉపాయం ఎవరు? ఉపాయం ఎవరు? పక్కన చెప్పండి, ఉపాయం యేసయ్యే అని చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మేమేమంటాడు తెలుసా? ఎటు పోయినను మాకు, మేము ఎటు వెళ్ళినా మేమవుతున్నాం శ్రమ పడుతున్నాం, ఇరికింపబడి. శ్రమలు కలుగుతున్నప్పుడు మేము ఇరుక్కోం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఇరికిచ్చేవాడు కాదు, మన దేవుడు మనల్ని విడిపించేవాడు. దేవునికి స్తోత్రాలు. పక్కన చెప్పండి, నా దేవుడు నన్ను ఇరికిచ్చడు, విడిపిస్తాడని చెప్పండి. చెప్పండి. సంకీర్తన మిత్ర చెప్పట్లా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ నైస్గా కూర్చోవడానికి రాలేదు. దేవుని వాక్యం నోట్లోంచి పలకాలి, అగ్ని మాటలు నోట్లోంచి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జీవపు మాటలు, ఆ జీవ మాటలు పలుకుతుంటే సర్వ శరీరానికి అవి జీవం ఇస్తాయి. వినుడి ద్వారా విశ్వాసం కలుగుద్ది. నీ బ్రతుకును ఇంకొక స్థాయిలోకి తీసుకెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. శ్రమ పడినను మేము ఇరికించబడే వాళ్ళం కాదు. శ్రమలు వస్తాయి, సాతాను ఇరికించాలని ప్రయత్నం చేస్తాడు, వాడి వల్ల కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
దేంట్లో మనం ఇరుక్కోం. ఎందుకంటే ఉపాయం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఉపాయం కలిగిన దేవుడు అపాయాన్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపాయములో నున్నను కేవలం ఉపాయం లేని వారము కా తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. పడద్రోయబడినను నశించిన వారము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్న. అబ్బాయి అంత దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అందుకే శ్రమల యందు ఆయన బహుగా ఆనందిస్తున్నాడంట. చూడండి, ఈ మాట మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ చెబుతాను, చెవు పెట్టండి జాగ్రత్తగా. ఎటుపోయినను శ్రమ పడుచున్నను. మేము చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు శ్రమలు వస్తున్నాయి. శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము. శ్రమలు వస్తున్నాయి, ఆ శ్రమలు మమ్మల్ని ఇరికించలేవు. ఎందుకంటే మమ్మల్ని తప్పించే యేసయ్య మాతో ఉన్నాడు. దేనికి స్తోత్రాలు. రోగం వస్తుంది, రోగం మరణానికి అప్పగించదు. ఎందుకో తెలుసా? రోగం తప్పించగలిగిన ఆయన దెబ్బలు నాతో ఉన్నాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే విడుదల గ్యారంటీ. దేనికి స్తోత్రాలు చెల్లి. పక్కన చెప్పండి, మీరు ఎట్టి వెళ్తున్నారు నాకు తెలియదు కానీ మీకు విడుదల గ్యారంటీ అని చెప్పండి. అప్పుల్లో ఉంటే విడుదల గ్యారంటీ, రోగంతో ఉంటే విడుదల గ్యారంటీ, కుటుంబ సమస్యలతో ఉంటే విడుదల గ్యారంటీ. ఆయన విడిపించడానికే వచ్చాడు. ఒకవేళ శ్రమ గుండా నువ్వు వెళుతున్నా నువ్వు ఇరుక్కో. దేవునికి స్తోత్రాలు. ఒకవేళ అపాయం గుండా నువ్వు వెళుతున్నా ఉపాయం లేకుండా నువ్వు ఉండవు. దేవునికి స్తోత్రాలు. ప్రతి అపాయంలో ఉపాయం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి శ్రమలో నిన్ను తప్పించే దేవుడు, విడిపించే నాదుడు నా యేసయ్య. ఈరోజు ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో నేను ఇరుక్కుపోయాను, అయ్యో ఈ శ్రమలో నేను ఇరుక్కుపోయాను, బాధపడుతున్నావేమో. నా దేవుడు నిన్ను ఇరికించడానికి రాలేదు, నిన్ను విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఒకవేళ అపాయము గుండా వెళుతున్నా, అపాయములో ఉపాయం లేకుండా దేవుడు చేయడు, ఉపాయం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఒకవేళ తరగబడుచున్నావేమో, తెరవబడుచున్నను దిక్కు లేని వారము. పక్కన చెప్పండి, ఏ దిక్కు లేకపోతే నా యేసయ్య నా దిక్కు అని చెప్పండి గట్టిగా. ఎవరు ఏ దిక్కు మీకుంది? ఏ దిక్కు? యేసయ్య దిక్కుతోనే మనం చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది పొద్దున్నే లెక్కని తూర్పు చూస్తుంటారు. దేవునికి నాకు తెలియదు మరి ఏం జరుగుద్దో. మీరు పొద్దున్న లెక్కని యేసయ్య వైపు చూడండి. ఆ రోజంతా సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. శ్రమ వచ్చిన ఆయన నిన్ను ఇరికించడు, ఆ ఉపాయం వచ్చిన నిన్ను ఉపాయంతో తప్పిస్తాడు. ఎవరు నిన్ను తరుముచున్నా నిన్ను దిక్కు లేకుండా చేయడు. ఆయనే నీకు దిక్కుగా ఉండి నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. అది యేసయ్య స్పెషల్. దేవునికి స్తోత్రాలు చెల్లి. దిక్కు లేని వారము, పడద్రోయబడినను నశించు వారము. సాతానుగాడు ఎన్నిసార్లు నేను పడదోయాలనుకున్నా వాడి వలకి నువ్వు చెక్కవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీమో అని ఒక చిన్న చేప ఉండదు, ఆ వలలోంచి ఏం చేసి దూకి పారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, మీరు నీమో, మీరు ఏ వలకి చెక్కరని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నపిల్లలకి తెలుసు, చిన్న గోల్డ్ ఫిష్ ఉంటుంది, అది చిన్న కార్టూన్ షో అనమాట, అది దొరకదు. అలాగే మనం కూడా సాతాను వలకి మనం చిక్కేవాళ్ళం కాదు. చిన్న సూర్యకథలు మనం చూసాం. ఆడి పావురాలు పట్టుకొని వల పన్నుతాడు, కానీ పావురాలన్నీ ఏం చేసిన వాడికి చిక్కిరియా మొత్తం వలతో పాటు లేపుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు చెప్పండి, సాతాను ప్రతి వల్ల పిగిల్చి వెళ్ళిపోవటమే నేనని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆడి వలలో నేను చిక్కనని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని వలేసి ఆపేశాడు మందిరానికి రాకుండా. పాపం వలేసి తాడు కట్టి కూర్చోబెట్టాడు. ఆ తాళ్ళని తెంచుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు. ఓ దేవుడు అంటే లెక్కలేని స్థితిలో ఉన్నారు. దేవునికే అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 10 గంటల ప్రార్థన అంటే దేవాన్ని 10 గంటలకు రాను 12ంటికి వస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుకు నువ్వు ఎంత స్థానం, దాన్ని బట్టి నువ్వు నీ జీవితంలో ప్రభుకి ఎంత స్థానం ఉందో అర్థమైపోతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 6 రోజులు ప్రభు దగ్గరికి రాలేదు నువ్వు, 7వ రోజు కూడా నువ్వు ప్రభుకి ఆ స్థానం ఇస్తే
ప్రభు మనల్ని ఎక్కడ పెడతాడు? దేవునికి స్తోత్రాలు. ఆ మొదటి ప్రేమ ఏమైంది? అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, అబ్బాయి ఫిలదెల్ఫియా ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, మొదటి నీకున్న ప్రేమ కోల్పోయావు. ఫస్ట్లో ఉందే దేవుడి పట్ల ప్రేమ ఈరోజు లేదు చాలామందికి. దేవుడు అంటే వాడుకునే ఒక వస్తువులాగా, ఏదైనా ఇబ్బంది రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళటం, ఇబ్బంది లేనప్పుడు తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టేయడం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది కాదు ఈ దేవుడు. ఈ దేవుడు నీతో కలిసి నడవాలని ఇష్టపడుతున్నాడు, నీలోనే ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీకు సహాయం చేయాలి, విడిపించాలి, తప్పించాలి, లేవనెత్తాలి, నశింపు చేయకుండా చేయాలని ఆయన ఆతృత పడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ఆయనకి నువ్వు అవకాశం ఇస్తే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చెప్తున్నాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవము మా శరీరమునందు ఎల్లప్పుడూ సహించుకొని పోవుచున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా శరీరమందు ఎల్లప్పుడూనంట వహించుకుని పోతున్నాం. అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసు యొక్క శ్రమానుభవము వాళ్ళు శరీరములోంచి తీసాడు. మన ప్రార్థన ఏముంటుందో తెలుసా? అయ్యా ఈ శ్రమ తీసే, అయ్యా ఈ కష్టం తీసే, అయ్యా ఇబ్బంది తీసే అని మనం ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, అపాయాలు గుండానే నడవటానికి ఇష్టపడుతూ అవి మా శరీరం ముందు కనపడినప్పుడు అది ఎందుకంటే ఆ కనబడటం ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? యేసయ్య పొందిన శ్రమల్లో మేము కూడా కొంచెము పాలు భాగస్తులయ్యామని వాళ్ళు అనుకుంటున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే శ్రమల యందు వాళ్ళు సంతోషిస్తున్నారు, అపాయాలందు వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ నేటి క్రైస్తవ లోకం ఏమైందో తెలుసా? శ్రమ రాగానే ఈ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు ఏం చేశాడు, చెత్త మాటలు చెప్పండి. ఒకవేళ వాళ్ళు మీకు ఏం దేవుడు చేశాడంటే, పిచ్చదాని ఒక మాట చెప్తున్నాను విను ఈరోజు. నీకు ఏంటో తెలుసా మాట? ఈ శ్రమలు నాకు మంచిదే, ఈ శ్రమల నుంచి విడుదల నాకు గ్యారంటీ. కానీ నా దేవుడు శ్రమ పడ్డాడు కాబట్టి ఆయన శ్రమానుభవం ఎలాగుంటుందో ఆ శ్రమ రుచి నా శరీరం ద్వారా నేను చూస్తున్నాను. అంత మాత్రాన ఈ శ్రమ నన్ను చంపదు. ఈ శ్రమలో నా దేవునికి మహిమ వస్తుంది. అర్థమైన దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇంకా అర్థం కాలేదనుకుంటా. అర్థమైన దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చాలా మంది మా చుట్టాలండి, ఏంటి మీరు దేవుడికి ప్రార్థన చేస్తారు, మీకు ఇన్ని శ్రమలు. వాళ్ళకి చెప్పండి, మా దేవుడు ఉన్నాడు కాబట్టే మాకు శ్రమలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా యేసయ్య యొక్క శ్రమలు రుచి చూస్తున్నాను నేను. నా దేవుడు ఎలా కొరడాతో కొట్టించుకున్నాడో అది టేస్ట్ నా శరీరంలో ఉంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకరికి తల్లి ప్రేమ అయితే, ఒకరికి ఎవరికైనా తల్లిదండ్రులు ప్రేమ అయితే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు ఏం చేస్తారు? పచ్చబొట్లు పొడిపించుకుంటారు, ఎల్లకాలం ఉండాలని. యేసయ్య శ్రమలు నీ మీద ఆ స్కార్స్ వద్దా, ఆ మార్క్స్ వద్దా? యేసయ్య శ్రమ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యేసయ్య యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షపరచు. ఎందుకు ఈ శ్రమల గుండా మేము వెళుతున్నాం? ఎందుకో తెలుసా? మాలో యేసయ్య జీవం అనేకులకు చూపించాలని. అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి.